అంటే ఇప్పుడు ఆయనతో ఇంకా మీరు వేరే ఏమేమి సినిమాలు చేశారు జంధ్యాల గారు? పిలిచారమ్మా. ఈ రిలీజ్ అయ్యాక చెన్నై నుంచి ఒకరోజు ఫోన్ చేశారు, రేపు వచ్చేసేయండి, సిమిలర్ పాత్ర ఉంది, ఇంకో సినిమా తీస్తున్నాను అన్నారు. ఇక ఎట్లా, నేను ఉద్యోగస్తుడిని, అదంటే మా బ్యానరు. సో చైర్మన్ గారి దగ్గర వెళ్ళారు. సార్ మళ్ళీ జంధ్యాల గారు ఫోన్ చేశారు, రమ్మంటున్నారు. ఆయన ఒకటే మాట అన్నారు, చూడు నువ్వు నా స్నేహితుడిని, నువ్వు డిసైడ్ చేసుకో, ఇది అది అంటే కుదరదు, ఇదైనా అదైనా నువ్వు డిసైడ్ చేసుకోమన్నాడు. చంపలు కొట్టుకున్నాను బాబు. జంధ్యాల గారికి ఫోన్ చేసి, అయ్యా అది కుదిరేటట్లు లేదు, క్షమించండి అని తప్పుకున్నాను. సో చేయలే, కానీ దానివల్ల ఫ్రెండ్షిప్ పెరిగింది. జంధ్యాల గారు వచ్చినప్పుడు హైదరాబాద్కి అశోక హోటల్లో ఉండేటోళ్ళు, లక్డీ కపూర్. అక్కడ సాయంత్రం ఒక బృందం గ్యాదర్ అయ్యేది. జేవి సోమయాజులు గారు, ఆది విష్ణు గారు, గూడిపూడి శ్రీహరి గారు, ఇలాంటి మేధావులు వాళ్ళ దగ్గర కూర్చొని తెలుగు చలనచిత్ర, తెలుగు నాటక రంగం గురించి చాలా తెలివి వచ్చింది నాకు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి. అండ్ చాలా హ్యాపీగా ఉంటుండే, బికాజ్ దే వర్ ఆల్ ఎక్స్పర్ట్స్. అండ్ మాటలు, భాష వండర్ఫుల్. వేదిక మీద ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక డౌట్ వచ్చి వేదిక మీద నుంచి నేను ఆడియన్స్లో కూర్చున్నాను. మేల్కోటి గారు ఆ ఫారిన్ సినిమాస్ గురించి ఆయన తెలుసు, చాలా చూస్తాను. ఆ క్యారెక్టర్ పేరు ఏంటండి అని అడిగేటవాడు. నాకు ఇంత 200-400 పీపుల్లో ఆయన అక్కడి నుంచి అడగడం, మంచి క్లోజ్నెస్ వచ్చేసింది. చివరికి ఆయన పోయే కొన్ని రోజుల కింద ఒకడతను మాకు దూర బంధుత్వమే, మేనల్లుడు కావాలి అని, అంకుల్ సినిమా తీయాలంటున్నాం, నాకు ఫండింగ్ కూడా వచ్చింది, గురుగారితో మాటలు రాపియాలి, దానిలో ఏముంది పద అని వెళ్ళి కలిసాము. 4 మీటింగ్స్ అయింది, అన్ని దాదాపు ఫైనలైజ్ అయిపోయింది, రెమ్యునరేషన్ కూడా ఫైనలైజ్ అయిపోయింది. అది ఒకటేసారి ఇవ్వకండి నాకు, 4 ఇన్స్టాల్మెంట్, ఇవన్నీ అయిపోయింది. ఫైనల్ ఒక మీటింగ్ ఉండిపోయింది. నాకు నైట్ షూటింగ్ ఉండే రామోజీ ఫిల్మ్ సిటీలో. మార్నింగ్ 2:30-3 o'clock తిరిగి వచ్చాను. వచ్చి కొంచెం లేట్గా లేచి మొహం కడుక్కొని టిఫిన్ చేస్తున్నప్పుడు ఆయన ఫోన్ చేశాడు, భూషణ్, అంకుల్ చూసారా గురుగారు పోయారు అని. సో టీవీ వేస్తే చిన్న వయసులో పోయారు. బట్ వాట్ అ బ్రిలియంట్ డైరెక్టర్, వాట్ అ బ్రిలియంట్ రైటర్. ఆయన మాటలు, అవును, రమేష్ నాయుడు పాటలు. ఆయన సినిమాలలో హాస్యం అనేటటువంటి దానికి చాలా మంది ఒక క్లీన్, హాస్యం అంటే హాస్యమే, వెకిలితనం లేదు అనేది చాలా మంది. అది తిట్లు ఇప్పుడు కూడా తలుసుకుంటే నవ్వు వస్తుంది. వండర్ఫుల్ డైలాగ్స్ కూడా. ఇప్పుడు మా అమ్మాయి ఫుల్ డైలాగ్స్ చెప్పేస్తుంది అప్పటివి. ఇప్పుడు అంటే మీరు దాదాపు ఒక ఎన్ని సినిమాలు చేస్తుండొచ్చు? 180 సినిమాలు. నచ్చిన క్యారెక్టర్ ఏది? నా పాత్రలు చాలా చిన్నవి, ఇంగ్లీష్లో కేమియో అంటారు. కొన్ని ఫీచర్డ్ రోల్స్ ఉన్నవి. అందులో శ్రీవారికి ప్రేమలేఖ, నువ్వే కావాలి, దూకుడు, అశ్విని, బ్లేడ్ బాబ్జీ. అశ్వినిలో మీరు చాలా కామెడీ లీడ్.
ఇవి బాగా క్లిక్ అయింది. మ్మ్.